హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాద్ బ్రో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందు వీడియోస్లో రియల్ నెంబర్స్ అనే ఫస్ట్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1లోని ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ బిట్ చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇచ్చిన నెంబర్స్కి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటో రాసుకొని దాన్ని ప్రోడక్ట్ ఫామ్లో అరేంజ్ చేస్తాం. సో ముందుగా 140 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇది ఏ టేబుల్లో పోతుంది? లీస్ట్ టేబుల్ చూసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్, 2 7s 14, 0 as it is, 2 35s 70. Next 5 table, 5 7s 35, 7 1s 7. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని 140ని ఏ విధంగా రాయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ దీస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి, ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 2 into 2 into 5 into 7. దీన్ని ఇంకొకలా రాసుకుందాం. ఎన్ని 2లు ఉన్నాయి ఇక్కడ? 2, కాబట్టి 2 power 2 ఆర్ 2 square అని రాయొచ్చు. ఇక్కడ 5 into 7. సో ఈ విధంగా ప్రతి నెంబర్కి మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లాగా రాసుకుంటాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్లో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 156. 156 కూడా మనం ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 టేబుల్, 2 7s 14, ఇక్కడ 1 మిగులుతుంది. 2 8s 16. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్, 2 3s 6, 1 మిగులుతుంది. 18, 2 9s 18. సో నెక్స్ట్ 3 టేబుల్లో పోదు, 5 టేబుల్లో, 4 టేబుల్లో, ఏ టేబుల్స్లో పోదు. కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ టేకింగ్ ద సో 3 టేబుల్ చూడండి ఒకసారి పోతుంది. 3 1s 3 3s 9. నెక్స్ట్ 13 టేబుల్, 13 1s. సో ఇప్పుడు ఇలా రాసుకోవాలి దీన్ని. 156 is equal to 2 into 2 into 3 into 13, 2 square into 3 into 13. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 3825. సో ఫస్ట్ 3825 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 3 టేబుల్, 3 1s 3 2s 6, ఇక్కడ 2 మిగులుతుంది. 3 7s 21, ఇక్కడ 1 మిగులుతుంది. 3 5s 15. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్, 3 4s 12, 3 2s 6, ఇక్కడ 1 మిగులుతుంది. 3 5s 15. నెక్స్ట్ 5 టేబుల్, 5 8s 40, 2 5 25, 5 5s 25. నెక్స్ట్ 5 17s 85, 17 into 1, 17 1s 17. So 3825 can be written as 3 into 3 into 5 into 5 into 17. That is 3 square into 5 square into 7. Next problem 5005. సో 5005కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 5 టేబుల్, 5 1s 0 0 as it is, 5 1s 5. నెక్స్ట్ 7 టేబుల్, 7 1s 7, 3 మిగులుతుంది. సో ఇక 3 మిగిలితే ఇక 30 అవుతుంది. 7 4s 28. సో 28, ఇక్కడ మళ్ళీ 2 మిగులుతుంది. 21, 7 3s 21. నెక్స్ట్ 11 టేబుల్లో 11 1s, ఇక్కడ 3 మిగులుతుంది. 11 3s 33, 33 into 1. 5005 ఇలా రాసుకోవచ్చు అంటే 5 into 7 into 11 into 13. సో నెక్స్ట్ ప్రాబ్లం 7429. 7429ని ఫస్ట్
17 టేబుల్ తీసుకుందాం. 17 4s, నెక్స్ట్ 17 3s, 17 7s, నెక్స్ట్ టేబుల్ 19 2s, 19 3s, నెక్స్ట్ 23 1s. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 7429 is equal to 17 into 19 into 23. Okay, this is all about first bit. Next, exercise 1.2 లో second bit. Find the LCM and HCF of the following integers by the prime factorization method. సో ఎక్సర్సైజ్ 1.1లో మనం HCF కనుక్కున్నాం, కానీ అక్కడ యూక్లిడ్స్ డివిజన్ మెథడ్ యూస్ చేసాం. ఇక్కడ మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి చూడాలి. సో ఈ మూడింటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. సో మనకు తెలుసు కదా ఆల్రెడీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఏంటో. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. సో దీనికి ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాను నేను. ఫస్ట్ ఇండివిజువల్గా ప్రతి దానికి మనం ఫ్యాక్టరైజేషన్ కనుక్కుందాం. 12కి ఫ్యాక్టరైజ్ కనుక్కోండి. 2 6 12, 2 3s, 3 1s, నెక్స్ట్ 15, 3 5s, 5 1s, 21, 3 7s, 21, 7 1s. ఇప్పుడు 12ని ఎలా రాసుకుంటారంటే 2 into 2 into 3, దీన్ని 2 square into 3 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 15 is equal to 3 into 5, 21 is equal to 3 into 7. చూడండి ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ అనేది ఈ మూడిట్లో ఏదైతే కామన్ టర్మ్ ఉందో దాన్ని తీసుకోవాలి. అన్నిట్లో కామన్ టర్మ్స్ ఉందనుకోండి, అందులో లీస్ట్ పవర్ తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్. అంటే మూడిట్లో కామన్గా ఉండి అందులో లీస్ట్ పవర్ ఉంటే దాన్ని హెచ్సిఎఫ్ అంటాం. ఇక్కడ మూడిట్లో చూస్తే మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే మూడిట్లో 3 కామన్గా ఉంది కాబట్టి పవర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ హెచ్సిఎఫ్ అనేది 3 అవుతుంది. ఎల్సిఎం ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ highest powers of all factors. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్స్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ రాద్దాం. చూడండి ఇందులో హైయెస్ట్ పవర్ 2, హైయెస్ట్ పవర్ ఎంత 2 స్క్వేర్. ఇందులో 3 ఓన్లీ ఒకసారి రాసుకోవాలి కామన్. నెక్స్ట్ 5 into 7. ఫస్ట్ కామన్గా ఉంటే ఒకవేళ అందులో హైయెస్ట్ పవర్ రాసుకొని తర్వాత మిగతా నెంబర్స్ అన్ని కూడా మల్టిప్లై చేయాలి. సో మనకి మల్టిప్లై చేస్తే 420 వస్తుంది. 420 అనేది ఎల్సిఎం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 17 1s, ఇది ఏ టేబుల్లో పోదు కాబట్టి డైరెక్ట్ 17 టేబుల్, ఎందుకంటే అవన్నీ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 23 1s, నెక్స్ట్ 29 1s. సో వీటిని ఇప్పుడు ఎలా రాసుకుంటా అంటే 17 is equal to 17 into 1, 23 is equal to 23 into 1, 29 is equal to 29 into 1. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా కనుక్కుంటామో చూడండి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఇందులో కామన్ ఏముంది? ఓన్లీ 1, కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. హెచ్సిఎఫ్ ఈజ్ 1. సో ఎల్సిఎం ఏం చేయాలంటే
ఆల్రెడీ కామన్ ఒకటి ఉంది కాబట్టి కామన్ ఇంటూ చేస్తాం అండ్ మిగతా అవన్నీ కూడా ఇంటూ చేయాలి. మనకి చేస్తే 11,339 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, సేమ్ ప్రొసీజర్. 8ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 4s 8, 2 2s 4, 2 1s. నెక్స్ట్ 9, 3 3s 9, 3 1s. నెక్స్ట్ 25, 5 5s. నెక్స్ట్ 5 1s 5. సో 8 is equal to 2 into 2 into 2 or 2 power 3. 9 is equal to 3 into 3 or 3 power 2. Next 25 is equal to 5 into 5, 5 square and రాసుకోవచ్చు. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ చూసుకుంటే కామన్ టర్మ్ ఏం లేదు, కానీ ఇక్కడ మనకి కింద వన్స్ ఉన్నాయి కదా, అవి ఇంటూ 1 రాసుకోవచ్చు కదా అన్నిట్లో. కాబట్టి ఇప్పుడు కామన్ టర్మ్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఈస్ 1. నెక్స్ట్ ఎల్సిఎం కావాలంటే హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సో ఇదన్నిటిని మల్టిప్లై చేస్తే విల్ గెట్ 1800 యాజ్ అ ఎల్సిఎం ఆఫ్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 72 and 108. సో 72 నెల రాసుకుని చూడండి ఒకసారి. 2 టేబుల్లో 2 3s 6, ఇక్కడ 1 మిగులుతుంది, 1 2 12 అవుతుంది, 2 6 12, 2 1s 2, ఇక్కడ 1 మిగులుతుంది, 1 6 16, 2 8s 16. నెక్స్ట్ 2 9s 18, 3 3s 9, 3 1s. నెక్స్ట్ 108, 2 టేబుల్ 2 5s 10, 2 4s 8, 2 2s 4, 1 మిగులుతుంది, 2 7s 3 9s 27, 3 3s 3 1s. సో 72 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాసిన చూడండి, 1 2 3, 2 power 3 ఇంటూ 3 స్క్వేర్. 108 ఈజ్ ఈక్వల్ టు 1 2, 2 power 2 ఇంటూ 3 power 3. సో ఇందులో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎల్సిఎం చూడండి ఎలాగ అనుకుంటున్నాను. హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి, కామన్ టర్మ్స్లో లీస్ట్ పవర్స్. ఇందులో 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది, రెండిట్లో 2 కామన్ ఉంది, కానీ లీస్ట్ పవర్ తీసుకోవాలి, దట్ ఈస్ 2 power 2. సో హెచ్సిఎఫ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఇందులో కామన్గా ఏమున్నాయో చూసుకోవాలి, అందులో లీస్ట్ పవర్స్ తీసుకొని మల్టిప్లై చేయాలి ఇంటూ. సో ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. సో ఇందులో లీస్ట్ పవర్ ఇది 3 power 2. సో ఈ రెండింటి చేస్తే మనకి 36 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏంటి, రెండిట్లో ఏ కామన్గా ఉండాలి, ఫస్ట్ కామన్ టర్మ్స్ రాసుకుందాం, అందులో హైయెస్ట్ పవర్స్ రాసుకోవాలి. 2 power 3 ఇంటూ 3 power 3, దట్ ఈస్ 216 ఈజ్ ద ఎల్సిఎం. నెక్స్ట్ సెకండ్ బిట్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి. 306, 2 టేబుల్ 2 1s 2, నెక్స్ట్ ఇక్కడ ఎంత 1 మిగులుతుంది, 2 5s 10, 2 3s 6. నెక్స్ట్ 3 టేబుల్ 3 5s 15, 3 1s. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s, ఇక్కడ 2 మిగులుతుంది, 2 7s 20, 2 7s 3 7s 51. నెక్స్ట్ 17 1s. నెక్స్ట్ 6 57, 3 టేబుల్ తీసుకుందాం, 2 టేబుల్ పోతుంది కాబట్టి 3 2s 6, 3 1s, ఇక్కడ 2 మిగులుతుంది, 27, 3 9s 27. నెక్స్ట్ 3 7s 27, 3 3s. సో 73 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ ఐ విల్ టేక్ ద 73 టేబుల్, 73 1s. సో ఇక్కడ 306 ఈజ్ ఈక్వల్ టు 2 into 3 square into 70.
657 is equal to 3 square into 73. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి? కామన్ టర్మ్స్ తీసుకోవాలి. సో కామన్ టర్మ్స్లో ఏమున్నాయి? ఓన్లీ వన్ కామన్ టర్మ్ కాబట్టి దట్ ఈస్ 3 square. 9 is the HCF. LCM అంటే రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. సో అన్ని ప్రోడక్ట్ చేస్తే మనకి 22, 33, 8 అనేది LCM లాగా వస్తుంది.